ఈ వీడియోలో మనం ఇండియా చేసిన కొన్ని మేజర్ ఆపరేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆపరేషన్ సింధూర్ గురించి అయితే ఈ వీడియోలో లేదు, ఎందుకంటే ఇప్పటికే ఈ ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటో ఇండియాలోని చాలా మందికి తెలుసు, చాలా వీడియోస్ కూడా పెట్టారు. కాబట్టి ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేయడం లేదు, కానీ ఈ తరహాలోనే ఇండియాలో జరిగిన కొన్ని ఆపరేషన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 1988 నవంబర్లో మాల్దీవులకు చెందిన వ్యాపారవేత్త అబ్దుల్లా లుతుఫీ అప్పటి మౌమూన్ అబ్దుల్ గయూమ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. శ్రీలంకకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ గ్రూప్ అనిపు సాయం చేసింది. నవంబర్ 3 తెల్లవారుజామున ఈ గ్రూప్నకు చెందిన 80 మందితో కూడిన కిరాయి సైన్యం శ్రీలంకకు చెందిన వాణిజ్య నౌకను హైజాక్ చేసి మాలే చేరుకుంది. వీరు మాల్దీవుల్లో బీభత్సం సృష్టించారు. పోర్టును, రేడియో స్టేషన్లను తమ అధీనంలోకి తీసుకున్నారు. తిరుగుబాటు గురించి తెలియగానే భద్రతా సిబ్బంది వెంటనే అధ్యక్షుడు గయూమ్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వీధిలో కాల్పులతో విరుచుకుపడిన ఆ కిరాయి సైన్యం కొంతమంది మంత్రులు, పౌరులను బందీలుగా చేసుకుంది. ఇంతటి తిరుగుబాటును ఊహించింది. గయూమ్ను అమెరికా సహాయం కోరాడు, కానీ అమెరికా వచ్చి సహాయం చేసేలోపు భారత్ సహాయం కోరగా అప్పటి ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారు ప్రధాని కార్యాలయం నుంచి విదేశీ సేవల అధికారి, అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ విఎన్ శర్మకు ఫోన్ చేశారు. మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితి నెలకొంది. శ్రీలంకకు చెందిన తీవ్రవాదులు ఆ దీవులోకి ప్రవేశించి మాయను స్వాధీనం చేసుకున్నారు. అధ్యక్షుడు గయూమ్ ఓ పౌరుడి ఇంట్లో తలదాచుకున్నారు. మంత్రులు బందీలుగా ఉన్నారు. మన సైన్యం సాయం చేయగలదా అని ఆ అధికారి అడిగారు. విఎన్ శర్మ తప్పకుండా చేయగలమని చెప్పారు. దీనికి ఆపరేషన్ కాక్టస్ అని కోడ్ నేమ్ పెట్టారు. బ్రిగేడియర్ ఫారూక్ బల్సాల నేతృత్వంలో ఆగ్రా నుంచి 3 పారాకమాండో బృందాలు మాలే అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాయి. వెంటనే ఎయిర్పోర్టును తమ అధీనంలోకి తీసుకుని అక్కడి నుంచి పడవల్లో మాలే నగరానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక కిరాయి మూకలతో భారత సైన్యం భీకర పోరు సాగించింది. మన కమాండర్ల దెబ్బకు వారు తోకముడిచి పారిపోయారు. ఇప్పుడు జరుగుతున్న ఇండియా పాక్ వార్లో ఐఎన్ఎస్ విక్రాంత్ ఎంత సహాయపడిందో అప్పట్లో కూడా అదే భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ గోదావరి, ఐఎన్ఎస్ బెత్వా ఆ కిరాయి సైన్యం ప్రయాణిస్తున్న నౌకను అడ్డగించి వారిని పట్టుకున్నావు. ఈ పోరులో 2 బందీలు ప్రాణాలు కోల్పోగా మరో 17 మంది శ్రీలంక కిరాయి ముఠా సభ్యులు హతమయ్యారు. ఆపరేషన్ కాక్టస్ విజయవంతం అవడంపై ప్రపంచ దేశాలు భారత్ను ప్రశంసించాయి.